హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనమాట ఎంబీబీఎస్లో. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే కాలేజ్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనమాట. సో రిమ్స్ అంటారు యాక్చువల్గా. సో దీని యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా, అట్ ది సేమ్ టైం స్పెషల్ కోటాలో ఏమైనా సీట్స్ వస్తే వాటి గురించి మాట్లాడదామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. మేము అన్ని ఓవరాల్గా మీకు ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎంసెట్ కానీ, తెలంగాణ ఎంబీబీఎస్ కేటగిరీ వైజ్ కానీ, ఆయుష్ కానీ, కోర్సెస్ కానీ, అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్. అట్ ద సేమ్ టైం కాలేజ్ కేటగిరీ వైజ్ మన ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ, సీట్ మ్యాట్రిక్స్ కానీ, అసలు రిజర్వేషన్స్ ఏముంటాయని కానీ, ఓవరాల్ కాలేజెస్ కానీ, ఎవ్రీ కోర్స్ యొక్క ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఒకసారి వెళ్ళి మొత్తం కంటెంట్ చెక్ చేయండి. అండ్ మేము స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది అంతే. సో మీకు అంతకి కౌన్సిలింగ్లోకి మొత్తం వీడియో ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము. ఇంకా వస్తున్నాయి. అండ్ ఇంకా 87 వీడియోస్ అంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా కంటెంట్ అంతా. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వస్తుంది. ఇంకా మీకు ఇన్ డెప్త్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో చూస్తున్నాం కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అనమాట. సో ఫస్ట్ మనం చూస్తున్నాం ఓసీ మేల్ కేటగిరీ. ఓసీ కేటగిరీలో ఫస్ట్ చూద్దాం. ఓసీ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ర్యాంక్ 31,800 విత్ స్కోర్ ఆఫ్ 595 అనమాట. అండ్ ఓసీ ఫీమేల్ ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ 34,346 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 591 మార్క్స్ అనమాట. అండ్ వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి ఓసీ కేటగిరీలో. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఫీమేల్ కేటగిరీలో ఎండ్ అయింది. సో 39,989 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 582 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 38,250 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 585 మార్క్స్ అనమాట. అండ్ మనం ఒకసారి బీసీ ఏవి ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓసీ కేటగిరీ అయింది కదా, సో బీసీ ఏవి ఎక్కడైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బీసీఏ మేల్ కేటగిరీలో ఇక్కడ స్టార్టింగ్ ర్యాంక్ అనమాట. సో ర్యాంక్ ఏంటంటే 42,128 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 580 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 50,653 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 567 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. 1 minute అండి. ఇవి స్పెషల్ కోటాలో ఉంది ఇక్కడ బీసీఏ. తర్వాత మాట్లాడదామండి. ఫస్ట్ నార్మల్గా మాట్లాడేద్దాం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఫీమేల్ కేటగిరీలో బీసీఏ కేటగిరీలో ఎంతగా అయిందండి, 60,825 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 554 మార్క్స్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 59,660 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 555 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది బీసీఏకి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బీసీబీ చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీబీ మేల్ కేటగిరీలో 47,772 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 571 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 50,148 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 568 మార్క్స్ దగ్గర ఓపెనింగ్ అనమాట. అండ్ వీటికి క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీ 65,592 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 548 దగ్గర. ఈ కిందది స్పెషల్ కోట అనమాట. అండ్ తర్వాత మాట్లాడదాం. అండ్ బీసీబీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 64,576 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 549 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అండ్ మనం ఒకసారి బీసీసీది మాట్లాడదామండి. సో నాకు తెలిసి సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉన్న ఒక సీట్ ఇక్కడ చూసొచ్చు. మేల్ కేటగిరీలో ఒకటి అలాట్ చేశారు. 46,964 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 573 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారండి. 49,938 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 568 మార్క్స్. అండ్ ఇంకెక్కడైనా అలాట్ చేస్తే అది కూడా మాట్లాడేద్దామండి. ఓన్లీ 2 సీట్స్ అలాట్ చేశారు. ఓన్లీ 2 సీట్స్ అలాట్ చేశారండి. ఇప్పుడు బీసీడీ స్టార్టింగ్ చూడొచ్చు. 27,136 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 603 మార్క్స్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. 32,597 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 594. అండ్ వీటి కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దామండి. బీసీడీవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో 41,540 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 580 దగ్గర కట్ ఆఫ్ అయింది. మేల్ కూడా సేమ్ కాకపోతే ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. 41,399 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 580 మార్క్స్ అనమాట. సో ఇది ఓవరాల్ బీసీడీది. ఒకసారి ఈ కేటగిరీలో చూద్దాం, బీసీఈ. సో వీటిలో కూడా చాలా తక్కువ ఉంటాయి సీట్స్, ఉన్నవి మాట్లాడదామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ ఫీమేల్లో బీసీ కేటగిరీలో 1,15,83 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 507 మార్క్స్. అండ్ కింద మీరు చూసుకోవచ్చు మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. 1,02,124 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 507 మార్క్స్. అండ్ ఇక్కడ ఇంకో సీట్ అలాట్ చేశారండి ఫీమేల్కి. చెక్ చేసుకోవచ్చు. 1,03,326 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 505 మార్క్స్. అండ్ ఇంకో మేల్ కేటగిరీకి ఇక్కడ అలాట్ చేశారు. 1,03,374 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 505 మార్క్స్.
సో ఇదండి ఓవరాల్గా ఓసీ, బీసీ, ఏ, బి, సి, డి అండ్ ఈ కేటగిరీ. ఇప్పుడు మనం ఒకసారి ఎస్సీ, ఎస్టీ కూడా మాట్లాడదామండి. సో ఫస్ట్ వన్ ఎస్సీ కేటగిరీ చూద్దాము. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ స్టార్టింగ్ ఫీమేల్ ర్యాంక్ ఎంత అంటే 92,916 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 116 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి 94,470 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 154 మార్క్స్. ఒకసారి వీటి కట్ ఆఫ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఎస్సీ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మేల్ కేటగిరీలో 1,12,091 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 496 మార్క్స్. అండ్ ఇంకో ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి 1,11,059 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 497 మార్క్స్ అనమాట. కూడా ఒకసారి ఎస్టీ కేటగిరీ మాట్లాడదామండి. సో పైన ఎక్కడ లేవు ఎస్టీ, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫీమేల్ స్టార్టింగ్ మీరు చెక్ చేసుకోవచ్చండి 1,39,538 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 470 మార్క్స్. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట 1,56,899 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 455 మార్క్స్. అండ్ వీటి యొక్క ఎండింగ్ ర్యాంక్స్ చూద్దామండి. ఇంక ఇవే ఎండింగ్ అంటే ఫీమేల్కి సేమ్ వస్తుంది, మేల్కి ఇక్కడ ఎండింగ్ ఎంత ఉంది 1,61,668 ర్యాంక్ విత్ స్కోర్ 451 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,55,667 ర్యాంక్ విత్ స్కోర్ 456. సో ఇదండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా. అండ్ ఇప్పుడు స్పెషల్ కోటాలు ఏమైనా వచ్చాయని చూద్దాం. ఇక్కడ చూడొచ్చు బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఎస్సీ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనమాట. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. 179 మార్క్స్ ఒక సీట్ అలాట్ చేశారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ ఎంత అండి 7,99,639 అనమాట. చెక్ చేస్తున్నారు కదా, మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి రిజర్వేషన్ ఏంటని తెలియకపోతే మేము మీకు మా రిజర్వేషన్స్ అనే ప్లేలిస్ట్లో మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసాం విత్ రిమార్క్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్గా ఎందుకు కొన్ని రిజెక్ట్ చేసినాయి, ఏమేమి క్రైటీరియాస్ ఉండే, ఎలిజిబిలిటీ ఏంటి మొత్తం ఓవరాల్గా మీరు వెళ్ళి చెక్ చేసుకుని సదర్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీకున్న స్పోర్ట్స్ అండ్ సర్టిఫికేట్ ఏ కేటగిరీ మీకు టాప్ రేట్ ఉందా లేదా అని. ఉంటే మాత్రం తప్పకుండా యూస్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు 179 మార్క్స్కి వచ్చిందంటే మామూలు విషయం కాదు అది. సో ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. బీసీఏ మేల్ కేటగిరీలో క్యాప్ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారండి 3,33,783 విత్ స్కోర్ ఆఫ్ 340 మార్క్స్కి ఒక అలాట్ చేశారు. సో ఇది కూడా మన రిజర్వేషన్స్ లిస్ట్లో అన్ని రిజర్వేషన్స్ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. వెళ్ళి అవి చెక్ చేయండి. మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని వాటిని మాత్రం పక్కగా యూస్ చేసుకోండి. మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బీసీబీ ఫీమేల్ కేటగిరీలో క్యాప్ కోటాలో ఇంకొక సీట్ అలాట్ చేశారు 2,67,277 ర్యాంక్ విత్ స్కోర్ 377 మార్క్స్ అనమాట. సో ఇక్కడికి కొన్ని స్పెషల్ కోటా అయిపోయి ఇంకేమైనా ఉంటే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనమాట, రాష్ట్రపతి రాజ్య పురస్కార్ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళకి. ఇక్కడ చూడొచ్చు బీసీబీ ఫీమేల్ కేటగిరీలో 544కి ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారు 68,619 ర్యాంక్ విత్ స్కోర్ 544 మార్క్స్ అనమాట. సో ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. సో లేవండి. సో ఇది ఓవరాల్గా మన యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అండ్ ర్యాంక్స్ అండ్ ఇయర్ అలిగేషన్స్ అయితే నడుస్తున్నాయి ఎన్టీఏవి, అవి కూడా కొంచెం క్లారిటీగా వచ్చేస్తున్నాయి. సో ప్రీవియస్ ఇయర్ అంతా ఇన్ఫో నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి పెట్టుకోండి. ఇంకే సిమిలర్గా ఉంటుంది ఈ ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ద సిమిలర్గా ఉంటుంది అనుకుంటే ఈ నాలెడ్జ్ అంతా మనకి యూజ్ అవుతుంది. లేకపోయినా యూజ్ అవుతుంది ఎక్కడో చోట కొంచెమైనా. సో చూసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, కౌన్సిలింగ్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.